హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ వంకాయ ఎగ్ బ్రేకింగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్గా రిలేటివ్స్ వస్తే ఏం కర్రీ వండి పెట్టాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయి వంకాయ ఎగ్ బ్రేకింగ్ కర్రీని వండి పెట్టేసండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లిని దంచిని వేసుకోండి. అలాగే 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 5 వంకాయలని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ వంకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోవాలి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ టమాటా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసేసి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఇందులోకి ఒక 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోండి. ఇలా నేను చూపించేలాగా వేసేసేయండి. 4 ఎగ్స్ని వేసేసిన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోండి, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్ఫెక్ట్గా ఉడికిందని తెలిసేదానికి ఆయిల్ అనేది ఇలా తేలిపోతుంది. ఇలా తేలిపినప్పుడు మూత తీసేసి ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసింది చల్లేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో మూత పెట్టి 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. సో అంతేనండి, వెరీ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ వంకాయ ఎగ్ బ్రేకింగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టేసేయచ్చు. టేస్ట్ అయితే సూపర్ డెలిషియస్గా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.